ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 22, 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఆయన బలమైన చేతులు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆదుకొనడానికి సిద్ధముగా ఉన్నాయి. ఆయన రెక్కల నీడలో మీకు నెమ్మది కలుగుచున్నది, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలో ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఈ ఉదయం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. క్రొత్త నిబంధనలో ఒక అద్భుతమైన వాగ్దానం. నీవు దేవునిని నమ్మగలిగితే, దేవుని మీద నీవు భారం వేసినట్లయితే, ఆయనే నా నిరీక్షణ, ఆయన మీదనే నా భారం వేస్తున్నాను, ఆయనే నా ఆధారం అని నువ్వు నమ్ముకున్నట్లయితే, నీ జీవితంలో ఏది సంభవించినా, ఏది జరిగినా రోమా 8:28 ప్రకారం నీవు భయపడడానికి వీలు లేదు. ఎందుకని? దేవుని ప్రేమించు వారికి, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏది కూడా అనుకోకుండా సంభవించదు. ఎందుకనంటే నీవు దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చావు కనుక, నీ జీవితంలో జరిగే అది చిన్నది కానీ, అది పెద్దది కానీ, అది మేలే కానీ, అది కీడే కానీ, అది మరి ఏదైనా కానీ దేవుని యొక్క ప్రణాళిక బద్ధముగా జరుగుతాయని ఈ వచనాన్ని బట్టి మీరు నమ్మండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రూతు అనే ఆ పుస్తకాన్ని మనం చూసినట్లయితే, రూతు తన భర్తను కోల్పోయి తన అత్తని వెంబడిస్తూ మోయాబు దేశము నుండి ఆమె బెత్లెహేము వరకు నడుచుకుంటూ వారిద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఆ బెత్లెహేము ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఆ రూతు మరి తినడానికి భోజనం లేదు. ఎలా? తాను తన అత్త ఇద్దరు కూడా ఆకలితో అలమటించవలసిందేనా? అప్పుడు ఆమె ఏమి చేసిందో తెలుసా? ఒక గోనె సంచి తీసుకొని ఆమె పొలానికి వెళ్ళి పరిగా ఏరుకోవడానికి ఆమె ఆ రోజు బయలుదేరి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఆమె వెళ్ళినటువంటి పొలం ఎవరిదో ఒక అపరిచితుని పొలం కాదు. ఆ పొలం బోయాజు యొక్క పొలం. ఆ పొలంలో బోయాజు ఆమెను చూచాడు, ఆమెను పిలిచాడు, ఆమెకి కావలసిందల్లా ఆమెకు సమకూర్చాడు. తాను తన అత్త సంతోషించారు. ఆ తర్వాత అత్త యొక్క ఆలోచన ప్రకారం రూతు సమస్తం చేయడం మొదలుపెట్టింది. ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళింది, బోయాజును కలుసుకుంది. ఆ తర్వాత బోయాజు పెద్దల సమక్షంలో బెత్లెహేం ఆ ఊరి యొక్క గవిని దగ్గర ఆమెని వివాహమాడడానికి నిశ్చయించుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ విధంగా బోయాజు కుటుంబంలో రూతు చేర్చబడింది. ఆ రూతు యొక్క
గర్భము నుండి ఓబేదు, ఓబేదు యొక్క గర్భం నుండి యెషై, యెషై యొక్క గర్భం నుండి దావీదు, దావీదు యొక్క వంశము నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ రోజున రూతు అనుకోకుండా ఆ పొలానికి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, అంతా ప్రణాళికాబద్ధంగా జరిగింది. మీ జీవితంలో కూడా మేలు కలగడానికి దేవుడు ప్రణాళికాబద్ధంగా మీ జీవితంలో పనిచేస్తున్నాడు. దీనిని మీరు మర్చిపోవద్దు. దీనిని మీరు జ్ఞాపకములో ఉంచుకోవాలి. నా దేవుడు నన్ను మర్చిపోలేదు, ప్రణాళికాబద్ధంగా ఆయన సంకల్పం చొప్పున నన్ను నడిపిస్తున్నాడు, ప్రతి అడుగు వేయిస్తున్నాడు అని మీరు నమ్మండి. ప్రభునందు నిరీక్షణ గలవారై ముందుకు సాగండి. ఒక గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. అది మీ ఒడిలో పోయబడుతుంది. ఆ రోజున మీ ఆనందానికి పట్టపగ్గాలుండవు. అంత అద్భుతమైన రీతిలో మీరు ఆదరించబడతారు, వర్ధిల్లుతారు. అద్భుతాల ప్రభంజనం మీ జీవితంలో జరుగుతుంది. మీరు దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో సమస్తమును మేలుకరముగా మార్చడానికి ప్రతి పరిస్థితిని మీ ప్రణాళిక చొప్పున మీరు మలుచుకుంటున్నారు. మీరు మాకు మేలు కలిగించడానికి ప్రతి పరిస్థితిని అయ్యా మీరు వాడుకుంటున్నారు. మీ పరికరాలుగా మీరు వాడుకొని మాకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ధైర్యపరిచి సమాధానముతో నింపుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.